వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 బైకులు ఎదురెదురుగా ఢీ, 4 దుర్మరణం. సూర్యాపేట జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ మీడియా సమావేశం. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో ఎలాంటి పక్షపాతం లేదని స్పష్టం. నివురుగప్పిన నిప్పుల గుడివాడ. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి యత్నించిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే విలువలు సిద్ధాంతం కోసం ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన గొప్ప నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కొనియాడారు. శక్తివంతమైనటువంటి భారత్ కోసం ఆయన నిరంతరం శ్రమించారని అన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ విజయంతో శత్రు దేశాలకు వణుకు పుట్టించిన మహానుభావుడని పేర్కొన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. ఇక రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రామరాజ్యం ఏర్పాటే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. కుటుంబ అవినీతి, మూర్ఖత్వపు పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ప్రజా ఉద్యమాలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎంపీ లక్ష్మణ్ ప్రారంభించారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు వాజ్పేయి జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవం నిర్వహిస్తున్నామని లక్ష్మణ్ తెలిపారు. ఈ మూర్ఖత్వ పాలన, ఈ కుటుంబ పాలన, అవినీతి పాలన వ్యతిరేకంగా ప్రజల్లో కూడా చైతన్యం కలిగించడం, ప్రజల్లో గర్వడం, ప్రజా ఉద్యమాలు నిర్వహించడం, సంస్థాగతంగా పార్టీని శక్తివంతం చేయడం. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరగాల్సిందే. ఈ నయా రజాకార పాలన, మూర్ఖత్వ పాలన అంతమొందించాలని ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు, శ్రమిస్తున్నారు. అన్నిటికీ భరించి తెగించి కొట్లాడుతున్న సందర్భంలో తప్పకుండా మేమందరం కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ప్రతి కార్యకర్త ప్రతికేసుకోవాల్సిన అవసరం ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి కార్యకర్త ముందుకు సాగుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అటల్ బిహారీ వాజ్పేయి గారిని తలుస్తూ కొలుస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు డాక్టర్ కె లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు సోదరులు వివేక్ వెంకటస్వామి గారు, మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్ర గారు, డాక్టర్ కాసిం వెంకటేశ్వర గారు, రెడ్డి గారు, ఎంపీ సుభాష్ గారు, రాములు గారు, గీతాంబేద్కర్ గారు, రెడ్డి గారు, డాక్టర్ పద్మ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి పురస్కరించుకొని నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవాలి. గుడ్ గవర్నెన్స్ డేగా వారి జయంతిని పరిగణించాలని చెప్పి మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేరకు అందరం కూడా దానికి కట్టుబడి ఉంది. ఎవరి స్ఫూర్తితో అయితే ఇవాళ మనం రాజకీయాల్లో కొనసాగుతున్నాం. వాజ్పేయి గారి యొక్క ప్రేరణ, స్ఫూర్తి, వారు ప్రధానంగా సిద్ధాంత విధానాలు, అభివృద్ధి రాజకీయాలు మాట్లాడినటువంటి వ్యక్తి. ఈనాడు కూడా విలువలు కోల్పోయే విధంగా రాజకీయాల్లో వారు నడపలేదు. విలువలతో కూడుకున్న రాజకీయాలు, వాల్యూ బేస్డ్ పాలిటిక్స్, దానికి పెట్టింది పేరైతే అది వాజ్పేయి గారు. సిద్ధాంతాల్లో రాజీ పడకుండా వారు అనేకమైనటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొని అటు పార్టీని, ప్రభుత్వాన్ని గొప్పగా నడిపి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 4 దుర్మరణం పాలయ్యారు. తాంసీ మండలం హుస్నాపూర్ గ్రామంలోని ఈ ఘటన సంభవించింది.
అలా తీసుకున్నమాట. తీసుకున్నావా? ఇలా ఆయన కూడా మేము నాన్న విన్న మరి ఎదురు విన్నది లేదు. సూర్యాపేట జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్యాపేటలోని పలు చర్చిలు సందర్శించిన మంత్రి జగదీష్ రెడ్డి ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో ఎలాంటి పక్షపాతం లేదని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి అపోహలను దళారులను నమ్మవద్దన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 1400 దరఖాస్తులు రాగా అందులో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు నిష్పక్షపాతంగా సర్వే చేసి అర్హులైన 489 మంది లబ్ధిదారులను గుర్తించారన్నారు. తప్పకుండా మీరు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కానీ లేకపోతే కన్సల్ట్ ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కానీ మీరు కన్సల్ట్ కావచ్చు. దీంట్లో రాజకీయ జోక్యం అనేది లేనే లేదు. ఇది కేవలం కలెక్టర్ గారు ఆదేశించిన ప్రకారమే ఇవన్నీ కూడా అలాట్మెంట్ జరుగుతాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వాటి ఎటువంటి ఉపేక్ష లేకుండా ఎటువంటి పక్షపాత జోలి లేకుండా ఈరోజు ఈ ఇల్లు అలాట్ అవుతాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీంట్లో ఎవరో కనుక నేను ఇల్లు ఇప్పిస్తా అంటే మాత్రం దయచేసి ఏది కూడా నమ్మకండి. అటువంటి ఏమీ జరగవు. అందరి ముందట ఓపెన్గా డ్రా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి అనుమానం కూడా పెట్టుకోవద్దని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను. దయచేసి మీరు ఫాలో కావాలని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ అందరూ మరి ఈ సందర్భంలో కూడా మొదటిసారి భారత రాష్ట్ర సమితి ఒక మీటింగ్ హుస్నాబాద్ నియోజకవర్గం సంబంధించి 28వ తారీఖున 11:30కు శుభం గార్డెన్స్లో మరి మీటింగు ఉంటుంది. కాబట్టి భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మొదటి భారత రాష్ట్ర సమితి హుస్నాబాద్ మీటింగ్కి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి 161 గ్రామాలు మరియు 20 కౌన్సిలర్స్ దగ్గరికి కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ దానికి ప్రత్యేకంగా గౌరవ ఎంపీ గారు, మెదక్ పార్లమెంట్ సభ్యులు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు కూడా వారు హాజరు కాబోతున్నారు. అదేవిధంగా గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారు పాతూరు సుధాకర్ రెడ్డి గారు కూడా ఈ యొక్క మీటింగ్కి హాజరు కాబోతున్నారు. వారితో పాటు కొంతమంది ప్రముఖులను కూడా మేము ఈ మీటింగ్కి పిలువదలుచుకున్నాం. మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, వైస్ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ కూడా వారు కూడా రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా వీళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున మొదటిసారి మీటింగ్ పెట్టుకుంటున్నాం. కాబట్టి భారత రాష్ట్ర సమితిలో ఉన్న సభ్యులందరూ కూడా అటెండ్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క మీటింగ్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. జై తెలంగాణ, జై భారత్. కడప జిల్లాలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. క్రిస్మస్ కేకును కట్ చేసి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం చర్చి అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ పండుగ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువర్గానికి, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండుగ రోజున ప్రతి ఏడాది తన సొంత గడ్డపై ఇదే చర్చిలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి పండుగ వేడుకలో పాల్గొనడం తన మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని జగన్ పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైకి వైసీపీ కార్యకర్తలు పెట్రోల్ ప్యాకెట్లు విసిరి నిప్పంటించే ప్రయత్నం చేయడంతో గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గత రాత్రి నుంచి పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు కర్రలు కత్తులతో దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారు. నాని ముఖ్య అనుచరుడైన మెరుగుమాల కాళీ ఆధ్వర్యంలో ఈ ఘటన జరిగినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఘటన జరిగినప్పుడు పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. గుడివాడలో నేడు వంగవీటి రంగా వర్ధంతి నిర్వహించేందుకు టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేసిన సమయంలో నాని అనుచరుడైన ఖాళీ టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి రంగా వర్ధంతి నిర్వహించొద్దని హెచ్చరించారు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరని వెంకటేశ్వరరావు ప్రశ్నించడంతో ఖాళీ తనను తీవ్ర స్వరంతో హెచ్చరించినట్లు వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. టిఫిన్ భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు పురుగుల భోజనం, రాళ్ల ఆహారం తిని అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరాలతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నా ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదని అన్నారు. పాఠశాల ప్రధాన గేటు తీయాలని ప్రహరీ గోడ ఎక్కి నినాదాలు చేశారు. లేక కానీ నిన్నటి నుంచి బాగా డేంజర్ గానే అయింది. అది నిన్న మార్నింగ్ కూడా అట్లనే అయింది. మధ్యాహ్నం అయితే మరీ దరిద్రంగా అయింది. మొత్తం పురుగులు పురుగులు పురుగులు. అంటే పిల్లల మాటలు వాళ్ళ మాటలు మేము వినాలి, వాళ్ళు ఏమో మా మాటలు వినరా? అంటే నైట్ కూడా అట్లనే అయింది. నైట్ పిల్లలు అందరూ వామిటింగ్ చేసుకున్నారు. హాస్పిటల్ పంపించారు. అడిగిన దానికి చెప్పు. ఏమైనా ఉందా ఇప్పుడు? ఫుడ్ ఉందా నీ దగ్గర? ఫుడ్ ప్లేట్ ఉన్నది. నైట్ డ్యూటీ చేస్తే మేడం మార్నింగ్ వెళ్ళిపోయింది. వినియోగదారులు తాము కొన్న ప్రతి వస్తువుకు సరైన బిల్లు పొందాలని మహిళా ప్రభుత్వ పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి కోరారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ వినియోగదారులు తమకున్న హక్కుల గురించి, వినియోగదారుల ఫోరం గురించి తెలుసుకోవాలని కోరారు. కన్జ్యూమర్స్ డే జరుపుకుంటాము. కన్జ్యూమర్స్ డే ఎందుకు జరుపుకుంటామంటే మేము డైలీ మన డేలో ఏదో ఒక వస్తువు అనేది ప్రోడక్ట్ కొంటానే ఉంటాము. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్స్ ఒక్కొక్కసారి డ్యామేజ్ వస్తాయి. అప్పుడు మనము కన్జ్యూమర్ ఫోరం యాక్ట్ 1986 ద్వారా కోర్టులో పిటిషన్ వేయచ్చు. అది 3 టైప్స్గా వేయచ్చు. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్. డిస్ట్రిక్ట్ లెవెల్లో 100 రూపీస్ నుంచి 12 lakhs అమౌంట్ వరకు డిస్ట్రిక్ట్ లెవెల్లో పిటిషన్ వేయచ్చు. 12 lakhs నుంచి 1 crore వరకు స్టేట్ లెవెల్లో పిటిషన్ వేయచ్చు. 1 crore పైన ఉంటే నేషనల్ లెవెల్లో పిటిషన్ వేయచ్చు. ఒకవేళ 3 కోర్ట్స్లో కూడా మనకి ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే అప్పుడు మనం సుప్రీం కోర్టులో మన కేసు వేసి అక్కడ గెలవచ్చు. థ్యాంక్ యూ.
దుర్మార్గమైన విదేశీ అన్యమతం గిరిజన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడులకు పాల్పడుతోందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. మత మార్పిడులను అడ్డుకోవడానికే డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున గిరిజనులకు భగవద్గీతలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అరకు, ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని పాడువాలో ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గురుదేవ చారిటబుల్ ట్రస్టుతో కలిసి అటవీ పుత్రులకు విశాఖ శారదా పీఠం తరపున ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. భగవద్గీతలతో పాటు రగ్గులను పంపిణీ చేసి ఉచితంగా మందులను అందజేశారు. గిరిజన ప్రాంతాలు మతపరంగా అన్యమతస్థులు టార్గెట్ చేస్తున్న సమయంలో ఈరోజే ఇక్కడ పెట్టాలి. ఈ డిసెంబర్ 25వ తారీఖు ఏదైతే గిరిజన ప్రాంతాలు టార్గెట్ చేసి మత మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నదో అటువంటి దుర్మార్గమైన మతం, ఆ మతం మారకూడదు, మన మతంలో మనం ఉండాలని పిలుపు ఇవ్వడానికి డిసెంబర్ 25వ తారీఖు ఎంచుకొని గిరిజన ప్రాంతాలలో ఈరోజు దుప్పట్లు, ఈ డిసెంబర్ 25వ తారీఖునే భగవద్గీత కూడా పంచాలని, ఒక అద్భుతమైన కార్యక్రమం జరగాలని గిరిజన తల్లులకి, గిరిజన పెద్దలకి అందరికీ కూడా వైద్య సదుపాయం లేదు కాబట్టి వైద్య సదుపాయం కల్పించడానికి ఇక్కడ వైద్య శిబిరం, ఉచిత శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కాకాని వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, కొలనుకొండ శివాజీ, నరహరిశెట్టి నరసింహారావు నివాళులర్పించారు. ఇక స్వాతంత్ర్య ఉద్యమంలోనే 180 ప్రభుత్వ పాఠశాలలను కాకాని వెంకటరత్నం ఈ జిల్లాలో ఏర్పాటు చేయించారని అన్నారు. దాతలను ప్రోత్సహించి ఎంతో మందికి ఉచిత విద్య అందేలా చేశారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారాయణశెట్టి గారు, అట్లాగే అందరం ఇవాళ కృష్ణా జిల్లా తరఫున, యావత్ రాష్ట్రం తరఫున ఆయనకి నివాళులు తెలియజేసుకుంటున్నాము. ఆయన స్వతంత్రోద్యమంలో ఉండగానే ఈ జిల్లాలో 9 గవర్నమెంట్ స్కూళ్ళు మాత్రమే 9 మాత్రమే ఉండయి. ఆయన తిరిగి బోర్డు చైర్మన్ అయ్యే నాటికి 180 స్కూళ్ళు ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో 180 స్కూళ్ళు ఆయన స్థాపించడం జరిగింది. ప్రభుత్వ స్కూళ్ళు దాతలను సేకరించాడు. దానికి నిదర్శనం నేనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 బైకులు ఎదురెదురుగా ఢీ, 4 దుర్మరణం. సూర్యాపేట జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ మీడియా సమావేశం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో ఎలాంటి పక్షపాతం లేదని స్పష్టం. నివురుగప్పిన నిప్పుల గుడివాడ, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి యత్నించిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.